లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెదక్ చర్చ్ ఈ పేరు చెప్పగానే ఓ నిలువెత్తు నిర్మాణం స్ఫురణకు వస్తుంది. అవును, ఈ నిర్మాణం మన తెలంగాణ మణిహారాలలో ఓ కలికితురాయి లాంటిది. అందుకే దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మంది సందర్శిస్తారు. ఈ సంవత్సరం ఈ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మదినం నాటికి 100 వసంతాల సంబరాలకు ముస్తాబవుతుంది. 100 సంవత్సరాల క్రితమే ఎన్నో విశేషాలతో నిర్మితమైన మెదక్ చర్చ్ గురించి బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. దేశమంతా క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అత్యంత ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. చర్చ్లన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబై వేడుకలకు సిద్ధమయ్యాయి. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రఖ్యాతిగాంచిన చర్చ్లన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా వెలుగొందుతున్న మెదక్ జిల్లా కేంద్రంలోని కెథీడ్రల్ చర్చ్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద సుందరమైన చర్చ్గా మెదక్ చర్చ్ గుర్తింపు పొందింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ పవిత్ర ప్రార్థన స్థలంగా పేరొందిన మెదక్ చర్చ్ నిర్మాణం 100 ఏళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. చారిత్రాత్మకమైన ఈ మహా గొప్ప దేవాలయము మెదక్ మహాదేవాలయము 1914 నుంచి 1926 వరకు నిర్మించబడినది. 2024వ సంవత్సరానికి 100 సంవత్సరాల సెంటనరీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయబడినవని మరి ప్రేమతో మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క మహాదేవాలయం యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ అన్నీ కూడా 23వ తారీఖున మరి జరపడం కొనసాగించబడతాయి, ఆరాధనలు జరుగుతాయని మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది సందర్శించే ప్రదేశంగా మెదక్ చర్చ్ అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో తీవ్రంగా కరువు సంభవించి ప్రజలంతా ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో అప్పటి మిషనరీ ఇంగ్లాండ్ దేశంలోని రన్కోన్ పట్టణానికి చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫ్యాసినేట్ చర్చ్ నిర్మాణం తలపెట్టి పనికి ఆహార పథకం ప్రవేశపెట్టాడు. ఎవరైనా చర్చ్ నిర్మాణంలో పాల్గొంటే వారికి ఆహారం ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. చర్చ్ నిర్మాణంలో భాగస్వామ్యం అయిన వారికి మెతుకులు అందిస్తామన్నారు. మెతుకులు అనగా అన్నం అని వారి ఉద్దేశం. అందుకే ఆ ప్రాంతానికి మెదక్ అని పేరు వచ్చింది. ఆ విధంగా చర్చ్ నిర్మాణం 1914 నుండి 1924 వరకు కొనసాగింది. 1924 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజున చర్చ్ ప్రారంభమైంది. మెదక్ చర్చ్ ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చ్గా రికార్డులోకి ఎక్కింది. ప్రతి సంవత్సరం ఇట్లా ఏమన్నా అనుకునే జరిగినప్పుడు ఇక్కడ వచ్చి చర్చిని సందర్శిస్తాం. అట్లనే మా ఫ్యామిలీతో మా అక్క కొడుకు బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే ఇక్కడ వాళ్ళు మొక్కుకున్నారు, ఇక్కడ చేసుకుందామని చెప్పేసి వచ్చినాం. ఇట్లా ప్రతి సంవత్సరం ఇంకా మా అన్న పెళ్ళి ఉంది 3వ తారీఖు, అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా పెళ్ళి ఉంటుంది, అప్పుడు ఇట్లా ప్రతి సంవత్సరం ఇదే ఇక మాకు పెద్ద చర్చి ఇక్కడే వచ్చి ఇది చేసుకుంటాం. అంటే మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. మాది జైరాబాద్ ఓతివి గ్రామం. మా పిల్లల ప్రతి పుట్టినరోజు కానీ వాళ్ళకు ఏదన్నా ఉన్నా కానీ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేయించుకొని చెందేసి కొంచెం సేపు ఉంచి కేక్ కట్ చేసుకొని అన్నీ మ్యారేజ్ అయినా కూడా ఏదైనా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి తర్వాత అక్కడికి వెళ్తాం ఇంటికి. ఎన్ని సంవత్సరాలు అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి జూన్ 23 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. నాది తర్వాత మా తమ్ముంది, ఇప్పుడు ఇంకొక తమ్ముంది కూడా మ్యారేజ్ ఉంది, తర్వాత నెక్స్ట్ కంటిన్యూగా నడుస్తుంది. ప్రపంచంలోని వాటికన్ చర్చ్ తర్వాత అతిపెద్దదైన ఈ చర్చ్ని వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ రూపొందించారు. పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ చర్చ్ నిర్మాణం కోసం 6 రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు ఫలకలను ఇంగ్లాండ్ నుండి తెప్పించారు. మేస్త్రీలను బొంబాయి నుండి రప్పించారు. చర్చ్ నిర్మాణం కోసం ఉపయోగించిన మొజాయిక్ ఫలకలను బ్రిటన్ నుండి, పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు.
బూడిద రాయితో నిర్మించిన భారీ స్తంభాలు చర్చ్ లోపలి భాగంలోని గ్యాలరీకి చక్కటి అందం తెచ్చిపెట్టాయి. చర్చ్ యొక్క పైకప్పు బోలు స్పాంజీ పదార్థం ద్వారా సౌండ్ ప్రూఫ్ గా తయారు చేయించారు. బెల్ టవర్ 175 అడుగుల ఎత్తులో అమర్చారు. అందువల్ల కొన్ని మైళ్ళ దూరం నుండి చూసినా ఇది కనిపిస్తుంది. మేము ఉండేది సికింద్రాబాద్ నుంచి వస్తున్నాము. ఫాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి వస్తున్నాము మేము. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. మన కోరుకున్న కోరికలు ప్రభు అయిన యేసు మనకి ఆశీర్వాదకరంగా ఇస్తారు అన్నమాట. అయితే మా ఇంట్లో మేము చాలా బీద స్థితి నుంచి ఈ స్థితికి ఎదగడానికి దేవుడిది ఎంతో కృప మా మీద ఉన్నది. కాబట్టి మేము థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి ఈ క్రిస్మస్ సీజన్కి వచ్చాము. అప్పుడు మేము పిల్లలు చిన్నగా ఉండే, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేకుండే. అయితే ఒక మంచి ఉద్యోగము, పిల్లలకి మంచి చదువులు కావాలి అని కోరుకున్నాము. తర్వాత వీసా అప్రూవల్ గురించి వచ్చాము లాస్ట్ టైము. బాబుకి వీసా అప్రూవల్ వచ్చేసి యూఎస్కి వెళ్ళాడు. చర్చ్ లోపలి భాగంలో క్రీస్తుకు సంబంధించిన విభిన్న దృశ్యాలతో తూర్పు, ఉత్తరం, దక్షిణ భాగాలలో కిటికీలకు అమర్చిన రంగురంగుల అద్దాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఉదయం సూర్యకిరణాలు వచ్చే సందర్భంలో చర్చ్ లోపలి భాగం మొత్తం ప్రకాశవంతంగా ఉంటుంది. యేసుక్రీస్తు విభిన్న దృశ్యాలతో ఏర్పాటు చేసిన రంగురంగుల కిటికీల అద్దాలు పర్యాటకులను ఆకర్షిస్తూ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. నా పేరు వెంకట్ నాయక్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు మా ఫ్రెండ్స్ బాగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చేది, చాలా బాగుంటుంది అని చెప్తే నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం నాకు చాలా బాగా అనిపించిందండి. ఆసియన్ కంట్రీలోనే పెద్ద చర్చ్ అంటే ఇంతవరకు చూడలేదు, సిటీకి దగ్గర ఉన్న చూడలేదు, కానీ మంచిగా అనిపించిందండి. నా పేరు మిల్టన్. నేను హైదరాబాద్ నుంచి వస్తాము. మేము యాక్చువల్లీ ప్రతి ఇయర్ వస్తాము. ఈసారి క్రిస్మస్కి మొత్తం ఇవన్నీ చూసేసరికి భయం వేసేది. అంటే ఎక్కువ క్రౌడ్ వచ్చేస్తారు కదా, మా ఇంకా చర్చ్ లోపలికి ఎలా ఉండదని చెప్పేసి, అంటే వెళ్ళొచ్చు కొత్త క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడే ఒకసారి ప్రేయర్ వేసుకుని వెళ్దామని వచ్చినాం. యాక్చువల్లీ ఎల్లుండి వద్దాం అనుకున్నాం. ఒకసారి చర్చ్ పనులు ఎట్లా జరుగుతున్నాయి అంతా చూసుకొని పోదామని చెప్పేసి వచ్చాం. వారానికి ఒకసారి చర్చ్ ఫ్లోర్ను చర్చ్ నిర్మాణంలో అమర్చిన రంగుల అద్దాలను కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై వ్రాయబడిన వాక్యాలు ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషలో కనిపిస్తాయి. మొదట్లో హిందీ భాషలో వాక్యాలు లేని విషయాన్ని గమనించిన అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి పండిట్ విజయలక్ష్మి చర్చ్ని సందర్శించిన సందర్భంలో మన జాతీయ భాష అయినటువంటి హిందీలో కూడా వాక్యాలు వ్రాయించాలని చర్చ్ ప్రతినిధులకు సూచించడంతో ఆ తర్వాత హిందీ భాషలో కూడా వాక్యాలను వ్రాయించారు. హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ చర్చ్ని సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుండి నిత్యం అనేక మంది పర్యాటకులు వచ్చి ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. అత్యద్భుత నైపుణ్యంతో నిర్మించిన ఈ చర్చ్లో ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలకు మన రాష్ట్రం నుండే కాకుండా అనేక రాష్ట్రాల నుండి క్రైస్తవులు వేలాదిగా తరలివస్తారు. ఈ సంవత్సరం 100 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రత్యేకంగా 3 రోజుల ముందు నుండి ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే యేసుప్రభుగా మెదక్ చర్చ్కు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తారు భక్తులు. 100 వసంతాల సందర్భంగా మెదక్ చర్చ్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.